जय हिंद दोस्तों सभी को। एसएससी जीडी కానిస్టేబుల్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యి రన్నింగ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. మీ అందరికీ ఇప్పుడు రన్నింగ్ మెడికల్ ఒకే సమయంలో రావడం అనేది ఒకంత ఇబ్బంది పెట్టే విషయమే. కానీ ఇప్పటికే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది. ఒకదాని తర్వాత ఒకటి లేట్ అవ్వడం వల్ల ప్రభుత్వం అనేది రన్నింగ్ మెడికల్ ఒకేసారి పెడితే టైం కలిసి వస్తుంది, త్వరగా పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో త్వరగా పెట్టింది. దీన్ని మీరు అర్థం చేసుకుని రన్నింగ్ ప్రిపేర్ అవుతూనే అట్ టైం మెడికల్కి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రెడీగా ఉండాలని తెలియజేస్తున్నాను. అయితే మనకి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే రన్నింగ్ చాలా కష్టమని మనం అందరం అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఎస్ఎస్సి జీడీలో రన్నింగ్ అనేది కొట్టడం చాలా కష్టమని చాలామంది అభ్యర్థులు భయపడిపోయి రన్నింగ్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా సరే మన వల్ల వదిలే ఎందుకులే అని చెప్పి ప్రిపేర్ అవ్వడం మానేస్తారు. సో అలాగే ఉండదండి. మనకి ఎప్పుడు కూడా రన్నింగ్ అనేది మీరు అనుకునేంత కష్టం కాదు. కాకపోతే దానికి కొన్ని మెలకువలు తెలుసుకుని దానికి సరైన విధంగా ప్రాక్టీస్ అయితే మీరు సరిగ్గా నెల రోజులు ప్రిపేర్ అయినా సరే రన్నింగ్ క్వాలిఫై అవ్వగలరు. లేడీస్కి 1600 మీటర్లు 8.5 నిమిషాల్లో, బాయ్స్కి 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో అనేది మనకి ప్రామాణికంగా తీసుకుంటారు ఎస్ఎస్సి జీడీకి. అయితే మనం రన్నింగ్కి ప్రాక్టీస్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు మనం ప్రజెంటేషన్ చేయడం అనేది ఒక ఎత్తు అండి. నేను నిజంగా చెప్తున్నాను. నేను 2020 పోస్టింగ్ 2019 నోటిఫికేషన్ జరిగినప్పుడు నేను సుమారు 2 నెలలు ప్రాక్టీస్ అయ్యానండి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 2 నెలలు ప్రాక్టీస్ అయ్యాను. ఎంత బాగా ప్రాక్టీస్ అయ్యానంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ అయ్యేవాడిని. నేను అంత బాగా ప్రాక్టీస్ అయ్యాను. అయినా సరే ఆ సమయంలో నేను రన్నింగ్ క్వాలిఫై అవ్వలేకపోయాను. ఎందుకంటే నేను రన్నింగ్ చేసే రోజు సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేకపోయాను. ఆ కారణం వల్ల నేను 2019 ఆగస్టు 13 ఆ డేట్ని జరిగిన రన్నింగ్కి నేను క్వాలిఫై అవ్వలేకపోయాను. అయితే దీని ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వడం గొప్పే, కానీ ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఏ విధంగా మనకు వచ్చిన రోజు ప్రజెంటేషన్ చేస్తాం అనేది చాలా ముఖ్యమండి. సో ఇది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఫెయిల్యూర్ స్టోరీ 2019 అనేది. కానీ 2022లో నేను మళ్ళీ తిరిగి పుంజుకుని ఎలాగైనా సరే జాబ్ కావాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి దాన్ని రన్నింగ్ అచీవ్ చేయడం జరిగింది. సో ఆ అనుభవం మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజులు బట్టి వీడియో చేయలేదు. అప్పుడు చేయగలిగాను, ఇప్పుడు వేరే పనుల వల్ల నేను చేయలేకపోయాను. కానీ ఈ వీడియో ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో ఏమైనా మిస్టేక్లు కానీ ఎడిటింగ్లో బర్రర్స్ కానీ ఏమైనా ఉంటే పట్టించుకోకండి. నాకు అంత టైం ఉండట్లేదు రన్నింగ్ వీటి గురించి చెప్పడానికి. సో అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నాకు 2022 మే 26న రన్నింగ్ డేట్ వచ్చిందండి. మే 26 డేట్ వచ్చినప్పుడు నేను నా ఆధార్ కార్డు, నా అడ్మిట్ కార్డు 2 తీసుకుని నేను ఉదయమే 2 గంటలకి నాకు ఇందిరా ప్రియదర్శి స్టేడియం వచ్చింది వైజాగ్. అక్కడ చేరుకుని లైన్లో ముందుగా ఉండి అయితే వెళ్ళడం జరిగింది. నేను రన్నింగ్ ప్రిపేర్ అయిపోయా అంటే అప్పటికి మాకు ఒక 20 రోజుల ముందు తెలిసింది, సడన్గా తెలిసింది రన్నింగ్ మీకు మే 8 తెలిసింది. సడన్గా ఇస్తాడు. అప్పటి వరకు మేము ఇస్తాడని అనుకోలేదు, త్వరగా ఇస్తాడు 20 రోజుల్లో. సో మేము అప్పటికి ఇంకా ప్రిపేర్లో ఉండలేదు. అది ఇచ్చిన తర్వాతే ప్రిపేర్గా ఉన్నాం. అది మేము చేసిన మెయిన్ మిస్టేక్. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీకి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఎగ్జామ్ అయిందో ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి మనం రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన బాడీ ఫిట్గా ఉంటుంది. మనం ఎక్కువ కాలం ఉండడానికి, ఎక్కువ స్టామినా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేను ఆ మిస్టేక్ చేశాను. నేను వేరే కోర్స్ చేయడం వల్ల ఆ కోర్స్ చేసుకుంటూ నేను రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వడానికి వీలవ్వక నేను రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వలేదు. ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్ రిలీజ్ వచ్చిందో మే 8 అప్పటి నుంచి రన్నింగ్ స్టార్ట్ చేశాను. రన్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాత్రం ఉదయం సాయంత్రం 2 పూటలా వెళ్ళి రన్నింగ్ చేసేవాడిని. మీరు ఆల్రెడీ అందరూ ఈ పాటికే రన్నింగ్ ప్రాక్టీస్ అయిపోయి ఉంటాయి. ఎవరికైనా రన్నింగ్ ప్రాక్టీస్ అవి ఏ విధంగా కావాలి
అని అడిగితే చెప్పండి, నేను అది చేస్తాను, కానీ అవసరం లేదనుకుని చేయట్లేదు. ఒక్క కామెంట్ చేసినా నేను దానికోసం చేస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వడంతో ఒక ఎత్తు, రన్నింగ్ మనకి ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఏ విధంగా చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఏం లేదు, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని నేను తెలియజేస్తాను. నాకు మే 26 వచ్చినప్పుడు నేను వెళ్ళాను. అయితే నాకు ఆ రోజే మే మే 24 నుంచి మే 30 వరకు మధ్యలో 2 డేస్ సెలవులో నాకు ఒక 4-5 రోజులు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను కోర్స్ చేయడం వల్ల దానికి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మే 26 వచ్చింది రన్నింగ్. నేను ఏమనుకున్నానంటే, రన్నింగ్ ఆ రోజు వచ్చింది కదా, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్, నాకు సెలవు ఇవ్వరేమో అని అనుకున్నాను. నేను రన్నింగ్కి సెమిస్టర్ ఎగ్జామ్స్ పోతే మళ్ళీ 1 ఇయర్ లేట్ అయిపోతుంది కాబట్టి, నేను అప్పటికి ఇంకా సరిగ్గా ప్రాక్టీస్ అవ్వలేదు కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళిపోతాం, రన్నింగ్ గివ్ అప్ ఇచ్చేద్దాం అని అనుకున్నాను. కానీ అలా అనుకున్నప్పుడు నాకు ఏం జరిగిందంటే, నేను 2019లో రన్నింగ్ వేసినప్పుడు అప్పుడు నేను క్వాలిఫై అవ్వలేదు, కానీ అప్పుడు నాకు నేర్చుకున్న విషయాలు నాకు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. అవేంటంటే, అప్పుడు ఎవరైతే హెల్త్ బాగోలేదని, లేదంటే ఏవైనా ఎగ్జామ్స్ ఉన్నాయని ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ డేట్ ఎక్స్టెండ్ చేసి రన్నింగ్ లాస్ట్ డేట్ ఇచ్చారు. అది నాకు ఏ యూట్యూబరు ఎవరో చెప్పలేదు. అది నేను వెళ్ళి తెలుసుకోవడం వల్ల నాకు తెలిసింది అప్పుడు. సో అలా విధంగా తెలియడం వల్ల నేనేం చేశానంటే, మే 20న మా ఫ్రెండ్ ఒక అబ్బాయిది రన్నింగ్ ఉంది. వాడు రన్నింగ్ రోజు నేను వాడితో పాటు వెళ్ళి డైరెక్ట్ ఆ రోజు రన్నింగ్ ఉన్నట్టు వెళ్ళి అక్కడ ఆఫీస్ని కలిసి మాట్లాడిన తర్వాత ఆయన, మీరు ఏ రోజు అయితే రన్నింగ్ వచ్చిందో ఆ రోజు రండి, ఆ రోజు మీ ఎగ్జామ్ మీ హెచ్ఓడితో సంతకం పెట్టించుకుని అడ్మిట్ కార్డు, ఎగ్జామ్ టైం టేబుల్ అన్నీ తీసుకుని వస్తే మేము ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తాం, మీ రన్నింగ్ పోస్ట్పోన్ చేసి లాస్ట్లోకి వేస్తామని చెప్పారు. సో ఈ విధంగా చేయడం వల్ల నాకు యూజ్ అయింది. నేను ఆ రోజు మే 26 నుంచి జూన్ 8 వరకు నేను ఒక 13 రోజులు ఎక్స్ట్రాగా ప్రాక్టీస్కి గెయిన్ చేయగలిగాను. దాంతోపాటు నాకు రోజు రోజుకి ఫీల్ అనేది పోయేది రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఎందుకంటే నా మిత్రులు కొంతమంది రన్నింగ్ చేశారు, రన్నింగ్ క్వాలిఫై అయ్యారని తెలిస్తే, వాళ్ళు నాతోనే ప్రాక్టీస్ అయ్యారు కదా, వాళ్ళు క్వాలిఫై అయితే నేను క్వాలిఫై అవ్వగలను కదా అనే నమ్మకం నాకు రోజు రోజు పెరిగేది. కానీ ఫస్ట్లో 26నే రన్నింగ్ చేసేటప్పుడు అయితే నాకు ఆ నమ్మకం లేదు. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు నమ్మకం పెరిగింది. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ నేను డైలీ ఎక్కువ టైం రెస్ట్ తీసుకునేవాడిని. మార్నింగ్ వెళ్ళానా, రన్నింగ్ చేసుకున్నానా, టిఫిన్ చేసిన వచ్చాక తర్వాత ఫుల్గా రెస్ట్, ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం ఒక 3 గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇంకా రోజు మార్నింగ్ నైట్ ఈవినింగ్ రన్నింగ్ చేయడం, మిగతా ఎంత టైం ఉంటే అంత టైం రెస్ట్ తీసుకోవడం, ఈ విధంగా నేను చేసేవాడిని. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే బాడీ స్టామినా అనేది చాలా ఇంక్రీజ్ అయ్యింది. సో అట్ టైం లాస్ట్ ట్రైనింగ్ టైం వచ్చేసరికి నేను ఎర్లీ మార్నింగ్ 2 o'clock రన్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి అందరికన్నా ముందు ఉంటే ఫస్ట్ ఫోటో వస్తుందన్న ఉద్దేశంతో ముందుగా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఎక్కువ మంది లేరండి, ఎందుకంటే అదే లాస్ట్ రోజు కాబట్టి ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఒకేసారి 70 మంది స్టూడెంట్స్ని రన్నింగ్ వదిలేయడం జరిగింది. ఒకేసారి 70 మందిని వదిలేసేసరికి నాకు అదేదో ఆర్మీ ర్యాలీలా అనిపించింది. ఎందుకంటే ఆర్మీ ర్యాలీకి 250 నుంచి 300 మందిని ఒకేసారి వదిలేస్తారు. సో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, కొంచెం భయం అనిపించింది. నేను అయినా సరే భయపడకుండా, ఆల్రెడీ ఆర్మీ ర్యాలీలో వేసిన అనుభవం ఉన్న వల్ల కొంత భయపడకుండా, తర్వాత నాకు కొంచెం గ్రౌండ్ అప్పటి వరకు గ్రౌండ్ ఉండేది. ఆ రోజు వర్షాలు అయ్యి పడటం వల్ల రోడ్డు వచ్చింది. సో నాకు ఇంకా కూడా కాన్ఫిడెంట్ అనేది పెరిగింది. ఎందుకంటే రోడ్డు అంటే సింపుల్ అని ఎక్కువ మంది అంటుంటారు, అది నిజమో కాదో తెలీదు, కానీ అలా అనడం వల్ల నేను దాన్ని ఫీల్ అవ్వడం వల్ల నేను రోడ్డు వచ్చింది కదా వేసేస్తాను అయితే అని నా మైండ్లో ఫస్ట్ నుంచి ఆ సైకాలజీ ఉండిపోయింది. మా ఫ్రెండ్స్ ఎవరో కూడా కాల్ చేసినప్పుడు రోడ్ అయితే వేస్తాంట, గ్రౌండ్ అయితే తెలియదురా, కష్టమేమరా అని నా యొక్క భయాందోళన వాళ్ళకి తెలియజేసేవాడిని. వాళ్ళు అదేం ఉండదురా, గ్రౌండ్ అయినా రోడ్ అయినా ఒకే డిస్టెన్స్ కదా, నీకు అదేం భయం పెట్టుకోకని చెప్పేవారు. సో నేను
ఆ విధంగా నేను రోడ్ రావడం వల్ల నా మైండ్‌లో థాట్ ఉండడం వల్ల నేను ఫస్ట్‌లో రన్నింగ్ చేసేటప్పుడు కొంచెం స్టెప్‌లతో చిన్న చిన్న అంటే మరీ అందరికన్నా స్పీడ్‌గా వేసేదని కాకుండా నా స్టామినా ఎంతో నేను రన్నింగ్ ప్రాక్టీస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేశానో అదే విధంగా రన్నింగ్ స్టార్టింగ్ నుంచి ఒకే ఫుట్ వేసుకుంటా రన్నింగ్ చేశాను. నాతో పాటు ప్రాక్టీస్ చేసే కొందరు మిత్రులు చేసే మిస్టేక్ ఏమంటే రన్నింగు త్వరగా కొట్టేయాలనే ఉద్దేశంతో స్పీడ్‌గా రన్నింగ్ చేసేవారు. రోడ్ అయినా సరే స్పీడ్‌గా రన్నింగ్ చేసేయడం వల్ల ఏంటంటే త్వరగా అలసిపోయేవాళ్ళు. త్వరగా అలసిపోయి కొంతమంది మిత్రులు 4 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆగిపోవడం, కొంతమంది మిత్రులు ఒక 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆగిపోవడం ఇలా జరిగింది. అయితే వాళ్ళనెక్కడా నేను తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ల్యాప్‌టాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఫస్ట్‌లో స్పీడ్‌గా వేసేసారు. ఆ విధంగా కాకుండా లాంగ్ రన్ కాబట్టి మనం కొంచెం ఫస్ట్ నుంచి ఒకే ఫుట్‌తో వేసుకొని మన బ్రీతింగ్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ విధంగా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ రన్నింగ్ అనేది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి త్వరగా అలసిపోము. అలసిపోయినా సరే ఎక్కడైనా ఆగిపోవాలని అనిపించినా సరే మనం మనం అప్పటి వరకు పడ్డ రన్నింగ్ అనేది మనం అప్పటి వరకు చేసిన ప్రాక్టీస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో, అందుకనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు లాంగ్ రన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా 24 మినిట్స్ లేదంటే 8 ½ మినిట్స్ పడిపోవాలని ఏం లేదు. మనకి ఎంత పడినా సరే రన్నింగ్ టైమింగు మన కెపాసిటీని పెంచుకోవాలి. ఎందుకంటే మనకి చావు రేవు అన్నట్టు పరిగెడతాం కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఇంప్రూవ్ అవుతది స్పీడ్. కానీ అప్పటి వరకు మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడే బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకోవడం చేయాలి. స్టార్టింగ్ నుంచే మనం ఒక నోస్ ఇన్, నోస్ అవుటే చేయాలి. నోస్ ఇన్, నోస్ అవుట్ స్టార్టింగ్ నుంచి మనం ఎప్పుడు కూడా నోస్ ఇన్ మౌత్ అవుట్ చేయకూడదు. చేస్తే అది త్వరగా అలసిపోతాం. నోస్ ఇన్, మౌత్ అవుట్ ఎప్పుడు చేయాలంటే ఇంకా రన్నింగ్ దగ్గరికి వచ్చేసింది, ఇంకా రన్నింగ్ చేయలేకపోతున్నాం అన్న టైంలోనే రన్నింగ్ నోస్ ఇన్, మౌత్ అవుట్, నోస్ ఇన్, మౌత్ అవుట్ ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడు మనకి స్టామినా అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో, నేను ఆ విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 4 కిలోమీటర్స్ వరకు నోస్ ఇన్, నోస్ అవుట్ చేశాను. తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ స్లోగా కొంచెంసేపు నోస్ ఇన్, మౌత్ అవుట్, నోస్ ఇన్, మౌత్ అవుట్ ఒక 20 స్టెప్స్, 30 స్టెప్స్ చేసి తర్వాత మళ్ళీ నోస్ ఇన్, నోస్ అవుట్ చేసేవాడిని. ఈ విధంగా నోస్ ఇన్, నోస్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంతకుముందు కోల్పోయిన ఎనర్జీని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి కొంచెం స్కోప్ అనేది ఉండేది. రన్నింగు ఈ విధంగా చేయడం వల్ల నాకేమైందంటే స్పీడ్‌గా వేయలేకపోయాను. ఇంకా నాకు లాస్ట్ మూమెంట్ అన్నప్పుడు కూడా నేను ఇంకా ఒక 300 మీటర్ల దూరంలోనే ఉన్నాను. అప్పటికి ఇంకా టైమింగ్ పెద్ద ఎక్కువేం లేదు. చాలా తక్కువ టైంలో ఉండగానే నేను మనకు కావాల్సింది ఏంటంటే 24 మినిట్స్ లోపల మనం వేయాలి. అది ఎంత టైమింగ్‌లో వేస్తామన్నది కాదు మనకి ఇంపార్టెంట్. నువ్వు 23 నిమిషాల 59 సెకండ్లకి వేసినా సరే వాడు తీసుకుంటాడు. సో, అది గుర్తుపెట్టుకుని, ఎందుకంటే నువ్వు మధ్యలో స్పీడ్‌గా వేసేసి మధ్యలో ఆగిపోయే కన్నా స్లోగా వేసుకుంటూ కరెక్ట్ టైం వేయడం కరెక్ట్ అని నా అభిప్రాయం. కొంతమంది మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు 18 నిమిషాలు, 20 నిమిషాలు వేయగలరు మిత్రులు. వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేయగలరు. అలాంటి వాళ్ళకి వాళ్ళ టైమింగ్‌లో వేయొచ్చు, తప్పులేదు. కానీ ఎవరైతే కరెక్ట్‌గా 25 నిమిషాలు లేదంటే 24 నిమిషాలు, 26 నిమిషాలు ఈ విధంగా పడుతుందో రన్నింగ్ అనేది, వాళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచే స్పీడ్‌గా వేసేయకూడదు. స్టార్టింగ్ నుంచి ఒకే స్టెప్ మెయింటైన్ చేసుకుంటూ రన్నింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లాస్ట్‌కి వచ్చేసరికి ఇంకా టైం ఉందన్నప్పుడు ఒక 1 కిలోమీటర్ కానీ 500 మీటర్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు నోస్ ఇన్, నోస్ అవుట్ నుంచి నోస్ ఇన్, మౌత్ అవుట్, నోస్ అవుట్, నోస్ ఇన్, మౌత్ అవుట్, తర్వాత మౌత్ ఇన్, మౌత్ అవుట్ ఇలా కూడా చేసుకోవచ్చు. 100 మీటర్లు ఉందనగా మౌత్ ఇన్, మౌత్ అవుట్ చేసుకున్నా పర్వాలేదు టైమింగ్ అవుతుందన్నప్పుడు. ఈ విధంగా మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు రోజు ఏ విధంగా ఉండాలి, మనం మరి ఆయిల్ ఫుడ్ లాంటివి మార్నింగ్ తినకూడదు. మనకి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కాబట్టి నైట్ మొత్తం కొంచెం మంచి ఫుడ్ లాంటివి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే మనకి దాని ఎఫెక్ట్ అనేది మన రన్నింగ్ మీద ఉంటుంది. సో, మీరు రన్నింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తెలియజేసిన నా ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడితే నేను దానికి కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.